ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ మోదీదే అధికారం అంటూ వినిపిస్తోంది. ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడించారు. మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుస విజయాలతో బీజేపీ జోష్లో ఉంది. ఎన్డీఏ కూటమి 324 సీట్లు గెలుచుకుంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. బీజేపీ సొంతంగా 260 సీట్లు గెలుచుకుంటుంది అని సర్వే చెబుతుంది. విపక్ష కూటమి ఇండియా కేవలం 208 సీట్లకే పరిమితమవుతుంది అంటూ 2024 ఎన్నికలలో 234 సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది ఇండియా కూటమి. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది బీజేపీ. ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 46.7% దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. విపక్ష ఇండియా కూటమికి 40.9% దక్కే అవకాశం ఉంది అంటూ పలు సర్వేలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఒకవేళ కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూడా మళ్ళీ మోదీదే అధికారం అంటూ సర్వే చెబుతూ ఉంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అమూల్య, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరోసారి భారీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపెడుతున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఏదైతే బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాకపోయింది, మిత్రపక్షాలతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు 2026లో జరిగిన ఏదైతే మూడ్ ఆఫ్ నేషన్ సర్వేని ఒకసారి మనం గమనిస్తే గతంలో కన్నా బీజేపీ పుంజుకోవడమే కాకుండా ఏకంగా 360 సీట్లు సాధిస్తుందంటూ ఆ సర్వే సారాంశం. అయితే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మోడీ హవాకు ప్రస్తుతం ఢీకొట్టే నాయకుడు కానీ అడ్డుకట్ట వేసే నాయకుడు కూడా కనపడటం లేదు. ప్రధానమంత్రి రేస్ కూడా మనం గమనించినప్పుడు దాదాపు 56% దగ్గర ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు. అది తక్కువ శాతంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ రోజుకు ఘన విజయాలు సాధిస్తుంది. ఇటీవల ఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీహార్ ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమి కూడా ఘన విజయం సాధించింది. అయితే రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికున్న అంచనాలను ఈ 2 ఏళ్ల పాలనపై జరిగిన సర్వే గాని ఏదైతే అంచనాలు కానీ ప్రస్తుతం వచ్చిన అంచనాలు మనం ప్రకారం చూస్తే మనం గతంలో 2024 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 3% ఓటింగ్ బీజేపీకి పెరిగింది, 2% కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం గెలుస్తుంది, మోడీ మరోసారి అధికారంలోకి వస్తారంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పింది అమూల్యం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఇండియా కూటమి గురించి చూసుకుంటే 2024 ఎన్నికల్లో 234 సీట్లతో అయితే గట్టి పోటీనిచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇటు విపక్ష కూటమి ఇండియా అయితే కేవలం 208 సీట్లకే పరిమితం అవుతుంది అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. అంటే ఈ చేంజ్ కి కారణం ఏంటంటారు? అమూల్య, 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించలేకపోయింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 సీట్లు సొంతంగా మెజార్టీ రావాలి. అందులో బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే లభించినప్పటికీ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రపక్షాలను అటు టీడీపీని ఇటు నితీష్ కుమార్ ను కలుపుకుంటే దాదాపు 293 సీట్లు సాధించి మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా వారు 2024 ఎన్నికల ముందు 400 సీట్లు సాధిస్తాం, 400 సీట్లు దాటుతామంటూ బీజేపీ గతంలో ఘనంగా ప్రకటించింది. అటు మోడీ గానీ ఇటు అమిత్ షా గానీ పదే ప్రకటనలు కురిపించారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఏదైతే 272 సీట్లు సాధారణ మెజార్టీ మార్కు దాటకుండా కేవలం 240 సీట్ల వద్ద బీజేపీ ఆగిపోయింది. ఆ రోజున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూటమి దాదాపు 240 సీట్ల దగ్గరికి వచ్చింది. కేవలం 30 సీట్ల పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవాల్సిన పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇటు కర్ణాటకలో దాదాపు 17 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. తెలంగాణలో 17 పార్లమెంట్ సభ్యుల్లో కనీసం 11 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ కేవలం 7 సీట్లకు పరిమితం. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 3 అధికారం ఉన్న రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించలేకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధానమైన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గతంలో 2024 పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది, మరింత క్షీణించే దశకు వచ్చిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి వెంటనే ఎన్నికలు జరిగితే కనుక ఇవే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయంటారా, లేదా కేవలం ఇది ప్రస్తుతం ఉన్న మూడ్ ప్రకారమేనా?
అమూల్య ప్రస్తుతం ఉన్న మూడ్ ప్రకారమే బీజేపీ 260 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. అయితే గతంలో పోల్చుకుంటే దాదాపు 12 సీట్లు సాధారణ మెజార్టీకి 12 సీట్లు తక్కువ, 281 సీట్లతో పోలిస్తే కొంత తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ఓటు ప్రజెన్స్ కూడా మనం ఒకసారి గమనిస్తే 49.9%, 49.9% కాంగ్రెస్ పడిపోతుంది. అంటే గతంలో వచ్చిన సీట్లతో పోలిస్తే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో 12 సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశాన్ని మనం ఫిబ్రవరిలో ఒకసారి గతంలో పోలిస్తే 78 సీట్లు, గతంలో ఒకసారి 2024 ఎన్నికల్లో పోలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏదైతే బీజేపీని అడ్డుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేదు. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుస్తుంది. గతంలో కన్నా ఎక్కువ ఓటు శాతం సాధిస్తుంది. గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. గతంలో 240 సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 260 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. అంటే గతంతో పోలిస్తే 20 సీట్లు పెరిగే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ కూటమితో పోలిస్తే దాదాపు కాంగ్రెస్ కూటమి 38 సీట్లు నష్టపోయే పరిస్థితి. ఓవరాల్ గా చూసినప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుంది. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు మన 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా మనం ఒక్కసారి మనం ఈ సర్వే సారాంశాన్ని మనం పరిశీలిస్తే అమూల్య, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా అదే తేల్చింది. గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు గెలవడమే కాకుండా మరోసారి 4వ సారి కూడా బీజేపీ అధికారంలో రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే ఈ 3 రాష్ట్రాల ఎన్నికలతో కూడా బీజేపీ మరింతగా దూసుకెళ్తుందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం ఎన్డీఏ మోడీ నాయకత్వంలో ఇప్పటికిప్పుడు జరిగితే 46.7% బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి 40.9% ఇండియా కూటమికి దక్కే అవకాశం ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన రాహుల్ ప్రధానమంత్రి రేస్ లో 2వ స్థానంలో ఉన్నారు. కానీ మోడీ ప్రధానమంత్రి స్థానంలో కూడా రేస్ లో పోలిస్తే 56% ప్రజల యాక్సెప్టెన్స్ లభిస్తుంది. ఇప్పటికిప్పుడు మోడీని సమకాలికంగా ఢీకొట్టే నాయకులు లేరని ఈ సర్వే ద్వారా కూడా మనం చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక మళ్లీ మోదీదే అధికారం అంటూ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడైంది. 3 కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుస విజయాలతో బీజేపీ జోష్లో ఉంది. ఎన్డీఏ కూటమి 324 సీట్లు గెలుచుకుంటుంది అంటూ అంచనా వేస్తుంది. బీజేపీ సొంతంగా 260 సీట్లు గెలుచుకుంటుంది అంటూ సర్వే చెబుతుంది. విపక్ష కూటమి ఇండియా కేవలం 208 సీట్లకే పరిమితమవుతుంది అని, 2024 ఎన్నికల్లో చూసుకుంటే 234 సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది ఇండియా కూటమి. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది బీజేపీ. ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 46.7% దక్కే అవకాశం కనిపిస్తోంది. విపక్ష ఇండియా కూటమికి 40.9% దక్కే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. వరుసగా చూసుకుంటే గత 3 సార్లు కూడా ఇటు బీజేపీ అయితే అధికారంలో ఉంది. 4వ సారి కూడా ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా మోదీ అధికారంలోకి వస్తుంది అని కూడా తెలుస్తుంది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం చూసుకుంటే 240 ఓట్లకైతే ఏదైతే బీజేపీ పోయిన ఎన్నికల్లో జరిగిందో ఈసారి మాత్రం ఖచ్చితంగా 260 వస్తాయి అంటూ తెలుపుతున్నారు. అంటే 20 సీట్లయితే ఆధిక్యంతో ఉంటుంది అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ కి కూడా సీట్లు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈసారి మాత్రం మెజారిటీతో అయితే ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం గెలుస్తుంది అంటూ కూడా తెలుపుతుంది సర్వే.